Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మొన్న జరిగినటువంటి భారతదేశం ఏదైతే ఉగ్రవాద చర్యలు ఏదైతే వచ్చి మన కాశ్మీర్ మన టూరిస్టులపై ఏ విధంగా పహల్గాం దాడి ఏదైతే టూరిస్టులపై జరిగిందో ఆ దాడిపై భారతదేశం అంతా ముక్తఖండంతో ఖండించింది. మరి అదే కాకుండా ఏదైతే సీమాంతర ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఏదైతే పెంచి పోషిస్తుందో ఆ ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో మన భారత ఆర్మీ మన భారతదేశ ప్రధానమంత్రి గారు స్వయ నియంత్రణ కోల్పోకుండా ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ సహకారం అందించారు. మరి వారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా పూర్తిగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన ఇండియన్ ఆర్మీకి వెన్నంటి ఉంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం ఏదైతే భారతదేశంపై పాకిస్తాన్ 478 పాక్ డ్రోన్ పంపించిందో మన భారత జవాన్లు తెలివితో అత్యంత కీలకమైన ఆ డ్రోన్లను అక్కడే కూల్చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నిన్న 2 రోజులు చూస్తున్నాం మనం. అదే మన భారతదేశం గుండా ఏదైతే సింధు నది జలాలు పోతున్నాయో ఆ సింధు నది జలాలను మనం ఆపేయడం ద్వారా మరి అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి అంశాలపై కానీ భారతదేశానికి పూర్తిగా మనం కట్టడి చేయడం ద్వారా మనం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించినట్టు జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి మన 2 దేశాల ఒప్పందంలో భాగంగా మన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆపాలని చెప్పేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పూర్తిగా వారు సహాయ సహకారాల ద్వారా ఈ 2 దేశాల మధ్య చర్చలు కొనసాగిస్తూనే ఒకవైపు యుద్ధం ఆపించాలని చెప్పి చూశారు. అయినా కూడా వారి కనీస సోయి లేకుండా ఆ చర్చలు జరిగిన 1 గంట వ్యవధిలో పడినే ఇక్కడ మళ్ళీ పాక్ నుంచి డ్రోన్ మన భారతదేశం వైపు కాశ్మీర్ వైపు రావడం అది అక్కడ ఉన్నటువంటి వాతావరణం మళ్ళీ చెరగొట్టడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారం ఒక భారతదేశ ప్రధానమంత్రి పైన ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే బహుమతిగారం ఉన్నదో అది కేవలం మిలిటరీ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినరు. అయితే ఒకసారి 1965లో పాకిస్తాన్పై మనం ఒకసారి వారికి బుద్ధి చెప్పడం కోసం ఒకసారి యుద్ధం చేశాము. అదే మాదిరిగా మరి రెండోసారి 1971లో రెండోసారి కూడా యుద్ధం చేశాము. అయితే ఒక సామెత ఉంది, పెద్దల సామెత, కుక్క ఎన్ని ఏడాదులు కూడా గుట్టంలో కట్టించినా మళ్ళీ తీసిన తర్వాత తిరిగిపోతుంది. అదే మాదిరిగా నేను ట్రంప్ గారు చెప్పిన ఒక 1/2 గంటలోనే ఇక్కడ ఇటువైపు డ్రోన్ పంపడం జరిగింది. మేము ఉద్యమం ఆఫీస్ చెప్పిన తర్వాత డ్రోన్ పంపించారంటే ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యామని పూర్తిగా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే మనము ఈ చర్చలు కొనసాగించడం ద్వారా ఉగ్రవాదం ఏమైనా ఆగిపోతుందా? కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతీకారం తీసుకోవాలంటే పాకిస్తాన్పై ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. మనం ఈ యుద్ధం ద్వారా ప్రపంచ దేశాలన్నింటి కూడా మనం సందేశం పంపించాల్సిందే. ఏ దేశం అయితే పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిందో ఆ దేశాన్ని కూడా మనం కూడా దానితో కూడా ఉద్యోగం చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలైనటువంటి చైనా కానీ మరి అమెరికా ట్రంప్ గారు కానీ అలీన దేశాలు కానీ ముందుకు వచ్చి మరి యుద్ధ విరమణ చేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ గవర్నమెంట్ని అభినందిస్తున్నారు. దేశ ప్రజలు కూడా ఐక్యంగా ఉండి పోరాటానికి మద్దతు పలికించడానికి మరి మద్దతు పలుకుతున్నారు. ఇదే ఐక్యత భారతదేశ ప్రజల్లో కానీ ప్రపంచ దేశాల్లో కానీ యుద్ధ విరమణ పట్ల అసలు యుద్ధమే కాకుండా ఉంటే ప్రజా జీవనం అసలు బాగుంటుంది. వసుదైక కుటుంబంగా ఆధ్యాత్మిక పరంగానే మరి ప్రపంచ దేశం ముందలకపోతే కనుక మరి ఈ జన్మకు స్వార్థకమవుతుంది. ఈ మానవ జన్మ కొన్ని రోజులు మరి భూమిపైనే ఉంటుంది. కానీ రాముడి లాగానో కృష్ణుడి లాగానో అల్లా లాగానో మరి రాజ్యాంగం పట్ల మరి సుశిక్తులై ప్రజానీకము రాజ్యాంగాన్ని గౌరవించి మరి పాలకులకు సహకరించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశంలో ఏదైతే పహల్గాంలో యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రముఖులు దాడి చేయడం జరిగింది, అది చాలా దిగ్భ్రాంతికర విషయము. అయితే దాని తర్వాత మన దేశం యొక్క సైన్యం కూడా దానిపైన తగినట్టుగా చర్య తీసుకొని ఉగ్రవాదుల యొక్క స్థావరాలను పట్టికల్పించడం జరిగింది. కాకపోతే ఈ మధ్య మోడీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం యొక్క విషయం ఏంటంటే
దేశం యొక్క భద్రత దృష్ట్యా ఆయన గారు తీసుకుంది, మోడీ గారు తీసుకుంది మంచి ఆలోచనే కావచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, మేము మా యొక్క తాతల తరంలో ఈ పాకిస్తాన్తో లొల్లి చూసినాం, మా నాన్నల తరంలో పాకిస్తాన్తో లొల్లి చూసినాం, మా తరంలో లొల్లి చూస్తున్నాం. ఎప్పుడైతే మన యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నప్పుడు ఆ పాకిస్తాన్ మన ముందు చిన్న ముక్క, దాన్ని మనం ఇప్పటికీ అసలు ప్రపంచ పటంలో లేకుండా వేసి పాడేస్తే రేపు తెల్లారి ఇంకొకరు కూడా మన తర్వాత తరానికి అసలు పాకిస్తాన్తో లొల్లి అనేది లేకుండా, గెట్టు పంచది లేకుండా ఉంటుంది అనేది అదొక ఆలోచన మాకు అనిపిస్తుంది. ఏదైతే భద్రత దృష్ట్యా ఇది ఒక విధంగా మంచిదైనప్పటికీ కూడా ఇంకోసారి వేరే దేశాలు కూడా అసలే మన ఇండియా పైన అసలు కన్నేయకుండా, వేలు పెట్టకుండా చేస్తే బాగుంటుండే. అసలు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా వేస్తే ఇంకా బాగుంటుండే అనేది మా యొక్క ఉద్దేశం. భారతదేశం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయానికి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వారికి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలు కూడా భారతదేశ యొక్క నిర్ణయాన్ని హర్షించాయి. ఏప్రిల్ 22 తారీఖున మన పర్యాటకులని పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మందిని చంపడం భారతదేశంలో కాదు ఇతర దేశంలో అందరూ కూడా కలిసివేసింది. ఈ నిర్ణయానికి మరి పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదం నుంచి తరిమి కొట్టాలి, పాకిస్తాన్ ఈ పిరికి పిల్ల చేష్టలను అరికట్టాలనే ఉద్దేశంతో దేశ ప్రధాని గారు తీసుకున్న నిర్ణయం. మరి మన సైనికులు కూడా యుద్ధం మొదలుపెట్టిన 3 రోజుల్లోనే 5 చనిపోయారు, వీర జవాన్లు. మరి వెంటనే అమెరికా అధ్యక్షుడు యొక్క మాట అయిని ఈరోజు దేశ ప్రధాని గారు యుద్ధాన్ని ఆపేయటం నాకు వ్యక్తిగతంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ తరుణంలో పాకిస్తాన్కి ఒకసారి ఇండియా అంటే ఏంది, భారతదేశంలో హిందూ దేశం ఒకటి ఇండియాగా మిగిలింది. ప్రతి ఒక్కసారి పాకిస్తాన్ మనని ఇబ్బందులు పెట్టే సమయంలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మరి వారు ఏం ఆలోచించి తీసుకున్నారో కానీ యుద్ధాన్ని మాత్రం ఆపకుండా ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైతే కాశ్మీర్లోని పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో సామాన్య ప్రజానికాన్ని చంపడం జరిగిందో దానిపై యావత్ భారతదేశం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలనే దృఢ సంకల్పంతో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా నరేంద్ర మోడీ గారికి విన్నవించుకున్నారు పాకిస్తాన్ని మొత్తం తుడిచిపెట్టేయాలని. అదేవిధంగా మన భారత విదేశాంగ వ్యవస్థ కానీ భారత ప్రధాని కానీ తొందరపాటు చర్యలకు దిగకుండా పాకిస్తాన్కు ఏ రీతిలో అయితే బుద్ధి చెప్పాల్సిన పని ఉందో అదే రీతిలో బుద్ధి చెప్దామని ప్రకటించడం జరిగింది. ఆనాటి నుండి కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది, ఇప్పుడు కూడా శాంతినే కోరుకున్నది. ఎప్పుడు కూడా భారతదేశం ఇతర దేశాలపై దాడి చేసిన చరిత్ర లేదు. కానీ ఎదుటి శత్రువు యొక్క దాడిని సమర్థవంతంగా కూడా ఎప్పుడు తిప్పి కొడుతూనే వచ్చింది, తగిన బుద్ధి చెప్తూ వచ్చింది. అదేవిధంగా పకడ్బందీ చర్యలతోటి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో సామాన్య పాకిస్తాన్ పౌరుడికి ఎటువంటి నష్టం జరగకుండా ఉగ్ర శిబిరాలని క్షిపణులతోని ధ్వంసం చేయడం జరిగింది. అది కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని 2 మహిళలతోని ధ్వంసం చేయించడం జరిగింది. ఆ దాడులకు పాకిస్తాన్ మొత్తం కకావికలమైపోయింది. భారతదేశ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ని నాశనం చేయడం కాదు, కానీ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని కనికరం లేకుండా తుడిచిపెట్టేయాలని చెప్పేసి భారత యొక్క సంకల్పం. కాబట్టి పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతుంది, ఆర్థిక పరిస్థితి అసలే బాగోలేదు. ఈ సందర్భంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి పాకిస్తాన్ రుణం కోరుకుంటున్నది. ఆ ద్రవ్యనిధి ఒత్తిళ్లతోనే పాకిస్తాన్ భారతదేశానికి కాళ్ళబేరానికి వచ్చింది. మనకు తెలుసు, శరణు కోరిన శత్రువుని క్షమించే మనస్తత్వం మన యొక్క భారతదేశానిది. కాబట్టి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చినప్పుడు భారతదేశం తగు రీతిలో స్పందించి మన విదేశాంగ విధానాన్ని
అట్లాగే భారత యొక్క శత్రువుని కూడా క్షమించగలిగేటటువంటి గొప్ప మనస్తత్వాన్ని భారతదేశం ఈరోజు చాటుకున్నది. అందుకే నరేంద్ర మోడీ గారు చర్చల ద్వారా ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రమే యుద్ధాన్ని నిలిపివేయడం జరిగింది. ఎందుకనంటే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది కాబట్టి మనము పాకిస్తాన్ ప్రజానికాన్ని వాళ్ళ ఉన్న దీన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ దానికి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క దీన బాధలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి పాకిస్తాన్ పౌరులు నాశనం కావడం మన ఉద్దేశం కాదు. కాబట్టి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే నినాదం ఎప్పుడు కూడా భారతదేశానిదే ఉంటుంది. కాబట్టి శాంతిని కోరుకుంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు తగు విదేశాంగ విధానాలతోని జయశంకర్ గారు కూడా అందరూ త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిపి పాకిస్తాన్తో చర్చలు జరిపి ఈ యుద్ధ విరమణకు తాత్కాలికంగా ఒప్పుకోవడం జరిగింది. కానీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించి మళ్ళీ దాడులు చేయడం జరిగింది. ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి. ఈ విరమణను కూడా మనం కూడా ఉల్లంఘించి పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికి కూడా భారతదేశం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడరు. కాబట్టి ప్రస్తుతం మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి నిర్ణయం అందరికీ శిరోధార్యం, అది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రపంచ దేశాలు ఏవైతే శాంతిని కోరుకుంటున్నాయో అలాంటి దేశాలలో మన భారతదేశం ఒకటి. అలాంటి మన భారతదేశంపై కొందరు ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి మన దేశంలో కాశ్మీర్లో అక్రమంగా చొరబడి 26 మందిని అమానుషంగా పుట్టన పెట్టుకున్న దానికి ప్రత్యేకగా మన భారత సైన్యం మరియు నరేంద్ర మోడీ గారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో మనందరం ఏకమై కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం ఏకమై మన మోడీ గారికి మరియు భారత సైన్యానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి గాను నిన్న చర్చలు జరిపి కాల్పుల విరమణ కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఉల్లంఘించి మళ్ళీ కాల్పులు జరిపారు. దీనికి మోడీ గారు సరైన సమయంలో సరైన విధంగా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. దీనికి మనందరూ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్పై యుద్ధం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులు మన కాశ్మీర్కి వచ్చి చొరబడి పహల్గామ్లో 26 మందిని కొట్టన పెట్టారు. కాబట్టి దానికి ప్రతీకారంగా మన భారత సైన్యం, భారత ప్రభుత్వం మరియు భారత సైన్యం కలిసి యుద్ధం నిర్ణయించారు. దానికి మనం అందరూ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.